రాష్ట్రంలో అయితే ఏదో ఒక హాట్ టాపిక్ అయితే జరుగుతోంది. దాదాపు ఎన్నికలకి 5-6 నెలల టైం ఉన్నా గానీ పొలిటికల్ హీట్ అనేది బాగా పెరిగిపోతోంది. సో ఎలాంటి హాట్ కామెంట్స్ నేతలు చేసుకుంటున్నారు, ఎక్కడ పొలిటికల్ హీట్ ఎవరు ఎలాగా అనేది తెలుసుకుందాం. మన పొలిటికల్ రిపోర్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. మొదట చూసుకున్నట్లయితే భారతదేశం కర్ణాటకలోనే కాదు దాదాపు భారతదేశం మొత్తంలో కూడా డీకే శివకుమార్ అనే వ్యక్తి ఒక హాట్ టాపిక్ గా మారాడు. దాదాపు చక్రాన్ని కాంగ్రెస్ యొక్క చక్రాన్ని ఇలా మారుస్తా తనైతే హాట్ టాపిక్ గా మారుతా ఉన్నారు. అలాంటి పర్సన్ ని ఈ రోజు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కలవటానికి వెళ్లారు. రెండు విషయాల్లో కలుస్తున్నట్లయితే మనకు తెలుస్తోంది. ఒకటి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడానికి, రెండు తన తమ్ముడైన రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చడానికి, రెండు అంశాల మీద కలవటానికి వెళ్ళినట్లయితే మనకు తెలుస్తోంది. దీని మీద అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తాడు. ప్రవీణ్ చెప్పండి. కర్ణాటక ఎన్నిక ఫలితాలు యావత్ దేశాన్ని కూడా చూసుకున్నట్లయితే ఒక ఎన్నికల మూడు కూడా తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఈరోజు డీకే శివకుమార్ని అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కలవనున్నారు. ఒక భేటీ అయితే ఈరోజు అత్యంత కీలకంగా మారనుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఒక భేటీ అయ్యారు. ఈరోజు చూసుకున్నట్లయితే తాజా రాజకీయ పరిణామాల గురించి అయితే ఈరోజు అయితే చర్చించనున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి యొక్క సహోదరుడైన రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీ ప్రముఖ నేత. అయితే గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒకవైపు చెప్తూనే ఉన్నారు. అయితే ఇటు రావడానికి కూడా మొగ్గు చూపుతున్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక గతంలో కూడా ప్రియాంక గాంధీని అయితే కోమటిరెడ్డి అయితే ఒక భేటీ అయ్యారు. ఆ భేటీ సందర్భంగా కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి యొక్క అంశం గురించి కూడా మాట్లాడినట్టు కూడా అక్కడ వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు డీకే శివకుమార్ అంటే కర్ణాటక ఎన్నిక ఫలితాలు చూసుకున్నట్లయితే ఎవరు ఊహించిన విధంగా అయితే అత్యంత మెజారిటీ అయితే అక్కడ ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ విధంగానే డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్గా అయితే ఒక పేరు గాంచారు. అయితే ఈ విధంగా కాంగ్రెస్ అగ్ర నేతలు దృష్టిలో కూడా ఒక మంచి పేరు అయితే ఉంది డీకే శివకుమార్. ఆ విధంగానే కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఎటువంటి రిజల్ట్స్ ఇచ్చారో ఈ విధంగానే తెలంగాణలో కూడా ఈ విధంగా ఇటువంటి రిజల్ట్స్ ఇస్తారు అనే ఉద్దేశం అయితే అక్కడ కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాల్లో కూడా డీకే శివకుమార్ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా పార్టీ చేరికలు వివిధ పార్టీ నుండి బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అలాగే బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ చేరికలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఎక్కువ కనుసంధంలో కూడా అన్నీ కూడా డీకే శివకుమార్ కనుసంధంలో కూడా జరుగుతున్నట్టు కూడా విస్తృత ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి రాజకుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే డీకే శివకుమార్తో ఈ రోజు అయితే ఒక భేటీ అయితే అత్యంత కీలకంగా మారింది. ప్రధానంగా ఈ అంశం గురించి మాట్లాడతారంటూ కూడా ప్రచారం అయితే సాగుతుంది. రెండోది అలాగే వైఎస్ఆర్టీపీ షర్మిల యొక్క పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకుని ఈ అంశం కూడా ప్రధానంగా అయితే చర్చించనున్నారు. అయితే మనం గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే అసలు గతంలో కూడా ఎటువంటి ఇది కాంగ్రెస్ పార్టీ అయితే ఎటువంటి గ్రాఫ్ లేదు ఏం లేదు అంటూ కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో కూడా ఒకవైపు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అలాగే కర్ణాటక ఎన్ని ఫలితాలు కావచ్చు అంతా కూడా తారుమారు చేసే పరిస్థితి నెలకొంది. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి భారీగా ఒక చేరికలు అయితే వస్తున్న నేపథ్యం ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అలాగే బీజేపీ నుంచి కూడా ఆయా నియోజకవర్గాల నుంచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున చేరికలు అయితే ఇప్పటికే వచ్చినాయి. అయితే గతంలో కూడా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒక 10 అడుగులు అయితే నేను దిగడానికే సిద్ధం, పార్టీ బలోపేతం కోసం నేను ఎన్ని మెట్లైనా దిగుతాను అని చెప్పేసి ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. అలాగే అగ్రస్థానం కూడా అగ్రనేతలు కూడా ఒక ఏఐసీసీ అగ్రనేతలు కూడా కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఒకటే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడానికి కూడా ఎటువంటి నేతలు వచ్చినా సరే ఒక కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తుందంటూ కూడా అటు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూడా డీకే శివకుమార్ ఒక కనుసన్నలో ఒక రాజకీయ వ్యూహం తెలంగాణ అయితే పనిచేస్తుందని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఒక కీలకం భేటీ అయితే కొనసాగింది. ఇంక మరికొద్దిసేపట్లో అయితే భేటీ అవుతారని చెప్పేసి మన దగ్గర ఉన్న సమాచారం. అయితే కీలకంగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలంటే కూడా ఈ యొక్క ప్రధాన అంశం చర్చించే అవకాశం అయితే ఉంది. అలాగే షర్మిల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ గ్రాఫ్
పడిపోయిందంటూ కూడా ఇప్పటికే మన కర్ణాటక ఎన్నిక ఫలితాలు అయితే ఇప్పటికి ఒక ఎగ్జాంపుల్గా అయితే చూసాం. ఈ నేపథ్యంలోనే అక్కడ అసంతృప్తి కూడా నెలకొంది. ఒకవైపు ఈటల కావచ్చు, అలాగే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఈ విధంగానే తన సోదరుని ఎట్టి పరిస్థితులు తీసుకోవాలంటూ కూడా ఒక వెంకటరెడ్డి అయితే ఒక పోరాటం అయితే చేస్తున్నారంటే ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పునరాగతం అవుతాయి అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే రైట్ ప్రవీణ్, అయితే చూసుకున్నట్లయితే డీకే శివకుమార్ తో ఆల్రెడీ షర్మిల కలిశారు. కలిసిన తర్వాత ఎందుకు కలిశారు, పార్టీ విలీనం చేస్తారు, కాంగ్రెస్ పార్టీలోనే హాట్ టాపిక్ అప్పుడైతే నడిచింది. బట్ షర్మిల అయితే విశ్లేషణ ఇచ్చారు, మర్యాద పూర్వకంగానే కలిశారు, మా సన్నిహితం ఉంది తనతో మాకు అను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బట్ ఇప్పుడైతే పార్టీ షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో కలుపుతున్నట్లు వస్తుంది. సో ఎలాంటి ఎలా చూసుకోవచ్చు దీన్ని? ఈ నేపథ్యంలోనే గత కొన్ని ఇటీవల అయితే టీకే శివకుమార్ అయితే భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించడం జరిగింది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే ఈరోజు అలాగే ఈ యొక్క భేటీ అనేది కోమటిరెడ్డి యొక్క భేటీ కూడా అత్యంత కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఇటు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా మలుపు తిప్పాలి, అలాగే ఏ విధంగా ముందుకు వెళ్తే అధికారమే లక్ష్యంగా ఎటువంటి క్రియాశీలక పాత్ర పోషించాలంటూ కూడా ఒకవైపు డీకే శివకుమార్ సూచనల మేరకు కూడా ఒక టీపీసీసీ అయితే అడుగులు వేస్తుందని చెప్పాలి. ఏదేమైనా సరే వచ్చే ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా కూడా ఈ యొక్క రాజకీయ పరిణామాలు అయితే మారుతున్నాయి. అయితే రాబోయే ఎన్నికల సమీపిస్తున్నాయి. ఒక 5-6 నెలలు అయితే ఉన్నాయి. ఈ యొక్క 5-6 నెలల్లో కూడా రాజకీయంగా అయితే ప్రజల్లోకి వెళ్తూ ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న యొక్క ప్రతి హామీ కూడా ఏదే నెరవేర్చలేదు. అయితే ప్రజా వ్యతిరేకత కూడా పెరిగిపోయిందని కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఎండగడుతూ కూడా పలు కార్యక్రమాలు చేపడుతూ కూడా కాంగ్రెస్కి అయితే ఫుల్ యాక్టివ్లో ఉంది ఒకవైపు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం లక్ష్యంగా అయితే అడుగులు వేస్తుంది. అయితే చూడాలి దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క రాజకీయ పరిణామాలు రోజుకు ఒక మరుగుతుంది తెలంగాణ ఒక రాజకీయాల్లో. అయితే ఈరోజు అత్యంత కీలకంగా అయితే మారిందని చెప్పొచ్చు ఈ యొక్క చర్చ. వరుణ్ రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. అది డీకే శివకుమార్ అనేది దేశంలోనే ఒక చక్రం తిప్పే వ్యక్తిగా ఇప్పుడైతే ఎదిగారు. కర్ణాటకలోనే కాదు, యావత్ దేశం మీద కూడా దీని ప్రభావం అయితే పడే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రం కూడా దీన్ని అయితే ఆహ్వానిస్తుంది, అదేవిధంగా కంగ్రాచులేషన్స్ కూడా చెప్తుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రావాలి కేంద్రంలో, అదేవిధంగా తెలంగాణలో కూడా రావాలని అయితే చూస్తుంది. నెక్స్ట్ మనం బీజేపీకి వెళ్ళాం. బీజేపీ నిన్నైతే చేపట్టింది, చరిత్ర సృష్టించాలైతే చూసింది. నేను ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. సో ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అయితే కొంతమంది నేతలు హాజరు కాలేదని తెలుస్తుంది, కొంతమంది నేతలు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల హాజరు కాలేదని అయితే చెప్తున్నారు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పార్టీ కార్యక్రమాలకు కూడా రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా ఈటెల రాజేందర్ అయితే దూరంగా ఉంటున్నారు. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నట్టు అయితే ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దీని మీద మరింత అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ నిన్న చేపట్టినటువంటి ఇంటింటికి బీజేపీ కార్యక్రమం కొంత సక్సెస్ అయినప్పటికీ పార్టీలో ఏదో అసంతృప్తి మిగిలింది అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మరోవైపు అసమ్మతి అనేది పూర్తి స్థాయిలో బహిర్గతమైందని నిన్నటి కార్యక్రమం చెప్పగానే చెప్పింది. ముఖ్యంగా చూస్తుంటే పార్టీలో కీలక నేతలైనటువంటి ఈటల రాజేందర్, అంటే ఆయన తన నియోజకవర్గంలో కాకుండా ఉస్నాబాద్లో పార్టీ ఇంటింటికి కార్యక్రమాన్ని చివరి క్షణంలో ప్రారంభించారు. వాస్తవానికి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అయితే ఉదయం అంతా కూడా తన నివాసంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ చివరి క్షణంలో హుజూరాబాద్ బయలుదేరి మార్గ మధ్యలో ఉస్నాబాద్ లో కొన్ని ఇళ్లలో తిరిగి అక్కడ పార్టీ కార్యక్రమాన్ని పాల్గొన్నట్లుగా మమ అనిపించారని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నాయి. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే గత కొంతకాలంగా పార్టీ మారుతున్నారు అన్నటువంటి సంకేతాలను ఇస్తా ఉన్నారో ఆయన కూడా పూర్తి స్థాయిలో దీంట్లో పాల్గొనలేదు. ఆయన పార్టీ నేతలకు కూడా నిన్న అందుబాటులో లేదని చెప్పేసి మనకు తెలుస్తా ఉన్నాయి. మరొక నేత మాజీ ఎంపీ విజయశాంతి కూడా నిన్న అసలు ఎక్కడ కూడా పాల్గొనలేదు. కానీ ఈరోజు పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించి అంటే నిన్న జరిగిన ఇంటింటి బీజేపీ కార్యక్రమం ఎలా జరిగింది, ఏముంది, ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకున్నారు, ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు ఏం చెప్పారు, బీఆర్ఎస్ మీద ఏ రకమైన అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఏమైనా ఆదరణ ఉందా, వారు ఏమైనా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నాయా అనే అంశాలను చర్చించేందుకు పార్టీ కీలక నేతలు చాలా మంది ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అయితే ఈ భేటీకి విజయశాంతి పాల్గొన్నారు. అయితే
ఇక్కడ మనకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ మనం చెప్పుకున్న ముగ్గురు నలుగురు నేతలే కాకుండా మిగతా నేతలు చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో కీలకమైన నేతలు, అంటే రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు ఉన్న నేతలు వాళ్ళు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అంటే బీజేపీ నేతలు చెప్పేటువంటి అంశాలు వేరే. వాస్తవానికి మొదలు చెప్పింది ఒకే రోజున మేము దాదాపుగా 37 లక్షల ఇళ్లను స్పృశిస్తాము, దాంట్లో ఆ ఇంట్లో ఉన్న ఓటర్లను మేమందరినీ కలుస్తాము అని చెప్పేసి వారు చెప్పినటువంటి విషయం. అయితే ఈ రోజు మళ్ళీ అంటే నిన్న కొంత పార్టీ నాయకులు కొంత పాల్గొనకపోవడము, దీన్ని దృష్టిలో పెట్టుకున్న నాయకులు లేలే ఇది నిరంతర కార్యక్రమం, ఇంకో 2-3 రోజులు కూడా చేయొచ్చు, వాళ్ళు పాల్గొంటారు, వాళ్ళు వ్యక్తిగత కారణాలని చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా చూస్తుంటే నిన్న జరిగినటువంటి ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ఏ రకంగా సాగింది, ఎలా ఉంది, ఆ ప్రజాస్పందన ఎలా ఉంది, రాబోయే ఎన్నికల్లో మనకేమైనా ఉపయోగం ఉంటుందా లేదా ఈ కార్యక్రమం ద్వారా, ప్రజలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటున్నారా కాంగ్రెస్ గా భావిస్తున్నారా అనే విషయంలో కొంత చర్చించుకునే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. ఈరోజు ఆ పార్టీ రాష్ట్ర కార్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు నేతలు అంటే విజయశాంతి, బూర నరసయ్య గౌడ్ మాజీ ఎంపీ, ఇట్లా చాలా మంది నేతలు వాళ్ళు కూర్చొని చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూస్తుంటే అంటే బీజేపీలో కొంతకాలంగా అసమ్మతి అనేది, అసంతృప్తి అనేది నిగూఢంగా ఉంది. నిన్నటి కార్యక్రమంతో అది పూర్తి స్థాయిలో బహిర్గతమని మనం చెప్పొచ్చు. ఈటల రాజేందర్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు అంటే పార్టీ చేరికల విషయం, ఈ రోజు కూడా హుజూరాబాద్ లో కొంతమంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ రోజు హుజూరాబాద్ లో వివిధ మోర్చాల నేతల కార్యక్రమంలో సమావేశం కూడా పాల్గొని ప్రసంగిస్తున్నారు. కానీ ఆయన పూర్తి స్థాయిలో రాష్ట్ర కార్యక్రమాలు అంటే రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపును ఆయన పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు, దానికి కట్టుబడి ఉండట్లేదు అని చెప్పేసి పార్టీలో జోరుగా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం గమనించవచ్చు, పార్టీ రాష్ట్ర నాయకులు ఎవరెవరైతే పాల్గొనలేదు, వాళ్ళు ఎందుకు పాల్గొనలేదు, కారణాలు ఏంటి అనే విషయంలో కొంత ఆరా తీస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వం వాళ్ళకు అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏమైనా ప్రధాన కారణాలు ఉన్నాయా, లేదు అంటే పార్టీ పట్ల అసంతృప్తి ఉన్నారా, ఉంటే వారు పార్టీ పట్ల ఎందుకు అసంతృప్తి ఉన్నారు, వాళ్ళకు ఏముంది, ఏం తక్కువైంది పార్టీలో ఏ స్థాయిలో వాళ్ళకు గౌరవం దక్కలేదు అనే విషయంలో కొంత చర్చ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నాయి. మరోవైపు పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఆ కార్యక్రమానికి కూడా అయితే కృష్ణమూర్తి ఎప్పుడు విభేదాలు ఉండే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళందరూ నేతలు కలిసిపోయారు, అది సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీలో అసంతృప్తులు లేదా విభేదాలు ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం బండి సంజయ్ మాత్రమే అని ఆరోపణలు జోరుగా వినిస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా మీరు అన్నది అది వాస్తవం వరుణ్. అంటే బండి సంజయ్ ఇంటెత్తు పోకడతోటి వెళ్తా ఉన్నాడు, ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆయన కోటరీని మాత్రమే ఆయన నమ్ముతా ఉన్నారు, విశ్వాసంలో తీసుకుంటున్నారు, మిగతా నేతలను పట్టించుకోవట్లేదు అని. ఇది ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రచారం కాదు, జాతీయ స్థాయిలో కూడా బండి సంజయ్ తీరు పట్ల కొంత అసహనంతో ఉన్నటువంటి నేతలందరూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు వాళ్ళు గతంలో అనేక పర్యాయాలు చెప్పారు. అనేక విషయాల్లో తమ మనసులోని మాటను అంటే రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే అంశంలో అంటే కోఆర్డినేషన్ కూడా లేదు. పార్టీలో గడిచిన 3 సంవత్సరాలుగా చాలా మంది ఇటు టీడీపీ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ చాలా మంది బీజేపీలో చేరారు. వీళ్ళను సమన్వయపరిచేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్పేసి అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ నాయకత్వం గతంలోనే బండి సంజయ్కి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన కోఆర్డినేషన్ విషయంలో అంటే పాత కొత్త కలయికతో పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి, అందుకోసం కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి, తరచూ సమావేశాలు పెట్టండి, పాత వాళ్ళతో పెట్టండి, కొత్త వాళ్ళతో పెట్టండి, ఇద్దరికి కలిపెట్టండి, ఏ నాయకుని కూడా వట్టిగా ఉంచకూడదు, వాళ్ళకి ఏదో ఒక పని చెప్పండి, ఏదో ఒక రోజు ఒక అసైన్మెంట్ చేయండి, దానికి సంబంధించిన పురోగతి నుంచి వాళ్ళతో తీసుకోండి, వాళ్ళలో ఉత్సాహం నింపండి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపండి అని చెప్పేసి బీజేపీ నాయకత్వం గతంలో అనేక పర్యాయాలు బండి సంజయ్ చెప్పింది. కానీ ఆయన ఈ విషయంలో ఎందుకో తాత్సారం చేస్తా ఉన్నారు అనే ఫలితంగా ఎగ్జాంపుల్ అంటే ఈటల రాజేందర్తో వచ్చినటువంటి కొంతమందికి ఇటీవల బీజేపీ ఏదైతే 125 మంది కార్యవర్గ సభ్యులు నియమించారో దాంట్లో కొంతమంది కార్యవర్గ సభ్యులుగా నియమించారు. అంటే గతంలో బీఆర్ఎస్ లో అంటే టీఆర్ఎస్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాళ్ళకు తీసుకొచ్చి ఇక్కడ బీజేపీలో
రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించారు. దీంతో అసంతృప్తి కొంత వ్యక్తం అవుతా ఉన్నది. అదేవిధంగా నల్గొండ జిల్లా భువనగిరికి చెందినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి ఆయన తన పార్టీని దీంట్లో విలీనం చేశారు. అది చిన్నదా పెద్దదా ఆయనకి ఏమున్నాయి ఎంత వచ్చిందనే తర్వాత విషయం, కానీ పార్టీని విలీనం చేసినప్పుడు వీళ్ళు పెద్ద ఎత్తున చెప్పారు ఆయన ప్రాధాన్యత ఇస్తాము, ఆయన పార్టీలో సరైన స్థానం కల్పిస్తాము, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ రీసెంట్ గా ఆయన జాతీయ రాష్ట్ర కార్యవర్గంలో ఆయనకు ఒక సభ్యుడిగా మాత్రం ఇచ్చారు. దీంతో ఆయన కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఇట్లా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దీంట్లో ఉన్నారు. అయితే వీళ్ళకు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఎందుకు కార్యవర్గ సభ్యుడిగా తీసుకోవాల్సి వస్తుంది అంటే బీజేపీకి ఒక నిబంధనలు నియమాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఎక్కువ పెట్టకూడదు. కాబట్టి ఇవన్నీ వాళ్ళకు చెప్పి కూర్చుండబెట్టి మాట్లాడి ఒప్పించి పెడితే ఇవన్నీ బహిర్గతంగా వచ్చేదిగా వాళ్ళు తమ అసంతృప్తిని వ్యక్తం చేసేది కాదు. కానీ ఏకాఏకిగా ఒక కలంపోటుతోటి వీళ్ళందరికి ఇచ్చేస్తున్నా నేను వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి ఈయన పంపడం అంటే కనీసం మా అభిప్రాయం తీసుకోలేదు, కనీసం మమ్మల్ని అడగలేదు, మా నిర్ణయం ఏంటి అని చెప్పలేదు, మేము దానికి సరిపోతామా లేదా అనేది మమ్మల్ని ఆలోచించుకోమని చెప్పలేదు. చెప్పకుండా ఇలా ఇవ్వడం మమ్మల్ని కొంత కించపరచడమే. అంటే పార్టీ ఏదో గౌరవిస్తున్నామని బయట చెప్పినప్పటికీ మేము గతంలో చేసినటువంటి పదవుల కంటే ఇది చాలా చిన్నది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఈ రకమైనటువంటి అంటే బండి సంజయ్ కొన్ని నిర్ణయాలు అంటే ఆయన ఏమంటారంటే బండి సంజయ్ ఇదే విషయంలో మనం అడిగితే మీరంటే పార్టీ జాతీయ నాయకత్వం కానీ పార్టీ నాయకత్వం కానీ ఏది చెప్తే ఆ రకంగా నేను ముందు వెళ్తున్నాను, దీంట్లో నా ప్రమేయం ఏం లేదు, పార్టీ ఏది చెప్తే అది చేస్తా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే ఇటు జాతీయ నాయకత్వానికి కూడా బండి సంజయ్ కేంద్ర బిందువుగా మారారు, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అసమ్మతి నాయకులు కూడా బండి సంజయ్ కేంద్ర బిందువుగా మారారు. రాష్ట్రంలో రైట్ కృష్ణమూర్తి, బీజేపీలో ఈటెల రాజేందర్ అనే వ్యక్తి కీలక వ్యక్తి, అంటే పార్టీలో చేరికల కమిటీ మెంబర్గా ఉన్న వ్యక్తి ఇంకో పార్టీలో చేరడం అనేది ఒక హాస్యాస్పదంగా ఉంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే తనకి పదవి ఉన్నా కానీ ప్రాధాన్యత లేదు అనేది కనిపిస్తూ ఉంది. సో ఎంతవరకు నిజం ఈ పదంలో? పదవి ఉన్నా ప్రాధాన్యత లేదనేది వాళ్ళు అంటున్నటువంటి విషయం. కానీ పార్టీ రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకత్వం చెప్పేది ఏంటంటే ఎవరికి ఇప్పుడు ఏ స్థానంలో ఎలా ప్రాధాన్యత ఇవ్వాలనేది మాకు స్పష్టత ఉన్నది, మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. అదే సమయంలో ఈటెల రాజేందర్ కు ఆయనకేం పార్టీలో చేరిన తర్వాత ఆయనకేం తక్కువ చేయలేదు రాష్ట్ర పార్టీ కూడా. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించారు. గత ఎన్నో సంవత్సరాలుగా బీజేపీకి కోసమే పనిచేస్తూ బీజేపీ కోసమే ఆస్తులను వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళని కాదని చెప్పేసి అంటే ఈటెల రాజేందర్కు ఆ పదవిని కట్టబెట్టారు. ఎంతో మంది జాతీయ కార్యవర్గంలో ఒక్కసారి చోటు వస్తే చాలు అని బీజేపీలో పనిచేయ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ ఈటెల రాజేందర్కు ఆ పదవిని ఇచ్చారు. తర్వాత ఆయన చేరికల కమిటీ చైర్మన్ గా ఇచ్చారు. చేరికల కమిటీ చైర్మన్ గా ఇచ్చారంటే అక్కడ కాంగ్రెస్ తో కానీ ఆయన బీఆర్ఎస్ కానీ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన అంటే బీఆర్ఎస్ లో పనిచేసిన అనేక మంది బీఆర్ఎస్ కీలక నేతలతోటి టచ్ లో ఉన్నారు, వాళ్ళ పరిచయాలు ఉన్నాయి, చనువు ఉన్నది వాళ్ళతోటి అనే విషయం ఒకటి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఈటెల రాజేందర్ని అభిమానిస్తారు, ఈటెల రాజేందర్ అంటే కొంత గౌరవం ఉంది వాళ్ళని చెప్పేసి అదొకటి. మూడో విషయం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ ఇక్కడ కూడా ఎప్పుడూ కూడా బీజేపీ తక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. కాకపోతే ఆయన ఏమంటారంటే రాష్ట్ర అధ్యక్ష పదవి నాకు ఇస్తే కొంత నేను ఇంకా స్పీడ్గా తీసుకెళ్తాను. చేరికల కమిటీ చైర్మన్ గా ఇచ్చారు, కానీ నేను కొంతమంది పార్టీలో చేరుతారని చెప్పినప్పుడు రాష్ట్ర స్థాయిలో కొంత అక్కడక్కడ ఆయా నియోజకవర్గాలు ఆయా ప్రాంతాలు ఆయా జిల్లాల నుంచి కొంత అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ అభ్యంతరాలను జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వం అంటే సపోజ్ బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తాను, ఆయన సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఇలా నిర్ణయాలు తీసుకోవడం చేరికల కమిటీ చైర్మన్ గా నేను విఫలమయ్యాను అని జనంలో ఒక చర్చ వచ్చింది. దీన్ని దులిపేయాలంటే రాష్ట్ర అధ్యక్షుడిగా తనకిస్తే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని అవసరమైతే జాతీయ నాయకత్వంతో చర్చించి అక్కడ వారి చేరిక ఏ నాయకుడు చేరుతా అంటుండు, కాంగ్రెస్ నుంచో బీఆర్ఎస్ నుంచో మిగతా పార్టీ నుంచి అంటే ఆయనకున్న ప్రాధాన్యత మీద ఆయన చేర్చుకోవడం ఎందుకు చేర్చుకోవాలి? ఇక్కడ చాలా కాలంగా బీజేపీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు ఉన్నటువంటి మైనస్ ఏంటి, కొత్తగా వచ్చే నేతలకు ప్లస్ ఏంటి అనే విషయాన్ని వివరించి నేను తీసుకుంటాను. ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కొంచెం జాప్యం జరుగుతుంది. జాతీయ పార్టీ స్థాయిలో నిర్ణయాలు అనేవి తొందరగా జరగవు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో నిర్ణయాధికారులను రాష్ట్ర అధ్యక్షుడు వదిలేరు, ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు. కాబట్టి ఆయన కొంతకాలంగా అధ్యక్ష పదవి ఏమని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వం ఇంకొక రకంగా ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడు మార్చడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి.
రైట్ కృష్ణమూర్తి, అయితే ఈటెల రాజేంద్ర అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి వీరిద్దరూ పార్టీ మారుతారు అన్న ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. సో వీళ్ళు పార్టీ మారుతున్నట్టు బీజేపీ హైకమాండ్ కి తెలియదా? ఒకవేళ తెలిస్తే ఏ విధంగా స్పందించారు వాళ్ళు? ఖచ్చితంగా పార్టీలో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. దాంట్లో తెలియదు అని అన్నం కాదు, కానీ వేచి చూసే ధోరణి. అంటే బీజేపీలో ఏదైనా సరే గతంలో మనం చాలాసార్లు గమనించవచ్చు, బెదిరింపులు, అదిరింపులు, బ్లాక్మెయిల్ అనేది బీజేపీ నాయకత్వం అసలు పట్టించుకోదు. గతంలో మీరు గమనించండి, ఎంతో మందిని వదులుకున్నారు. ఆలే నరేంద్ర ఇదే స్థాయిలో రాష్ట్ర అధ్యక్ష పదవికి తనకు కావాలని పట్టుబట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయి ఆయన తెలంగాణ సాధన సమితి అని పెట్టుకున్నప్పుడు కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భయపడలేదు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ ఈ స్థాయిలో ఉన్నది, బీజేపీ కొంత నిలదొక్కున్నదంటే ఆలే నరేంద్ర ఆయన త్యాగం అనితర సాధ్యమై ఆయన పార్టీ కోసం ఎంతో సేవ చేశారు. అయినప్పటికీ అట్లాంటి నాయకులను కూడా వదులుకున్నారు. అట్లాని అందరినీ వదులుకుంటుందంటే వదులుకోదు. కానీ బీజేపీలో జాతీయ నాయకత్వంలో కొంత సమయం అవసరం. జాతీయ నాయకత్వం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఆచితూచి స్పందించే అవకాశం ఉంది. వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒకసారి పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సర్టెన్ లిమిట్స్ లో తీస్తారు, కానీ వెంటనే తీయరు. కాబట్టి బీజేపీ నాయకత్వం కొంత ఆలోచన చేస్తుంది. ఈటల రాజేంద్ర విషయంలో బీజేపీ ఆలోచన చేయట్లేదు, రాజగోపాల్ రెడ్డి విషయంలో బీజేపీ ఆలోచన చేయట్లేదు అనేది కాదు. కాకపోతే నిర్ణయాలు రావడంలో కొంత జాప్యం జరుగుతుంది. ఆ జాప్యంతో ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బందులు, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఈ నాయకులకు పదవుల కేటాయింపులు కానీ లేదు అంటే ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యత అప్పగించే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఈ నిర్ణయం రావాలని కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆయనకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినది తెలుస్తా ఉంది. మీకు సరైన సమయంలో సరైన చోట సరైన ప్రాధాన్యత పార్టీ కల్పిస్తుంది. మీరు భరోసా ఉంచండి, పార్టీని నమ్మండి, పార్టీని విశ్వసించండి, పార్టీని పరిగణలోకి తీసుకోండి, మీరు మీ పనిలో మీరు చేయండి, మీ శక్తి మీ సామర్థ్యం ఏంటనేది జాతీయ నాయకత్వం బాగా తెలుసు అని చెప్పేసి అనేక సందర్భాల్లో అమిత్ షాతో పాటు జేపీ నడ్డా మిగతా నాయకులందరూ కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. అయినప్పటికీ ఈటల రాజేందర్ మాత్రం తాను ఏ పదవి కోరట్లేదు, పార్టీ ఏది చెప్తే అది చేస్తాను అన్నప్పటికీ ఆయన అనుచరులు కొంతమంది మాత్రం ఓపెన్ గా అంటే ఈటల సరైన ప్రాధాన్యత లేదు కాబట్టి ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారని చెప్తా ఉన్నారు. అది మొత్తంగా గమనిస్తే మనము ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే బీజేపీలో అసమ్మతి అనేది కొంత పెరుగుతా ఉంది. కాంగ్రెస్ లో ఒకప్పుడు ఉన్నటువంటి అంటే నాయకత్వం మీద రాష్ట్ర అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు ఎవరు ఉన్నా ఆయన మీద ఏదో ఒక నాయకుడు ఎప్పటికప్పుడు విమర్శలు చేసేవారు. ఇప్పుడు అక్కడ తగ్గి ఇక్కడ బీజేపీలో పెరగమని అంటే కాంగ్రెస్ సంస్కృతి బీజేపీలోకి పాకిందా ఏంటి అనే విషయంలో చర్చ కూడా జరుగుతూ ఉన్నది. వారు కృష్ణమూర్తి, అది బీజేపీలో ఎప్పుడు కాంగ్రెస్ లో ఉన్న విభేదాలు ఇప్పుడు బీజేపీలో కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రముఖుల నేతల మధ్య విభేదాలు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, సహజం. అది కొత్తగా బీజేపీలో అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ చూద్దాం ఏమవుతుందో చూద్దాం. తదుపరి 5-6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో చూద్దాం. నెక్స్ట్ చూసేసరికి తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీ అనేది ఒక హాట్ టాపిక్. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్లయితే బండి సంజయ్కి అదేవిధంగా రేవంత్ రెడ్డికి అయితే వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఫోన్ చేసి బీఆర్ఎస్ను మూకుమ్మడిగా మనం ఓడించాలి అనేది ఫోన్ చేశారు. సో అలాంటి నేత ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీ విలీనం చేస్తున్నట్లయితే హాట్ టాపిక్గా మారింది. పార్టీ విలీనం చేస్తున్నట్లు ఆరోపణలు అయితే జోరుగా సాగుతుంది. అదేవిధంగా డీకే శివకుమార్తో కూడా తను భేటీ అయినట్లు చెప్తా ఉన్నారు. సో భేటీ అయిన తర్వాత ఎలాంటి మా ఇద్దరి మధ్య సన్నిహితమే ఉంది, పార్టీ విలీనం ఎలాంటి మార్పు లేదనేది చెప్పారు. సో ఇప్పుడు రేపు ఈ రోజు డీకే శివకుమార్ అయితే తెలంగాణ రానున్నట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్తో షర్మిల మళ్ళీ భేటీ అవుతారన్నట్లు తెలుస్తుంది. సో పార్టీ విలీనం చేస్తారా లేదా, ఇలాంటి మార్పు జరగబోతుంది అనేది పొలిటికల్ హీట్ జరుగుతోంది. దీని మీద అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. అయితే పొలిటికల్ హీట్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అటు దాదాపు 5-6 నెలలు
రాష్ట్రాలకి ఉన్న ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా కేంద్రానికి కూడా ఎలక్షన్స్ అనేది దగ్గర పడ్డాయి. సో ఎన్నికల కమిటీ కూడా రాష్ట్రాలకు వెళ్ళటం జరుగుతుంది, కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఎలాంటి ప్రక్రియలు, ఎలాంటి ప్రణాళికలు మారుంటాయో, పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో కూడా తెలియట్లేదు. సో ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాము మా ప్రతినిధులతో. ఇది వాటి పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.